ప్రవస్తి అనే ఒక సింగర్ విషయంలో ఇప్పటికే సింగర్ సునీత గాని, మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి గాని ఇబ్బంది పడుతున్న సంగతి తెలిసింది. ఆమె అనేక రకమైనటువంటి ఎలిగేషన్స్ చేసిన వాళ్ళ మీద వాటిని నేను చేయలేదని కూడా వీళ్ళు ప్రూవ్ చేసుకోలేని పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో సింగింగ్ కాంపిటీషన్స్ చూసేటువంటి బ్యాచ్ అంతా కూడా అండ్ పార్టిసిపేట్ చేసేటువంటి వాళ్ళ వైపు కూడా తీసుకుని రెండు భాగాలుగా విడిపోయారు. ఎస్పెషల్లీ ఇన్స్టాగ్రామ్ లో ప్రవస్తికి పాజిటివ్ గా కీరవాణిని అండ్ సునీతని ట్రోల్ చేస్తూ ఒక బ్యాచ్ వీడియోలు చేస్తుంటే ఇంకొక బ్యాచ్ ఏమో ప్రవస్తిని ట్రోల్ చేస్తూ ఆమె చెప్పింది కరెక్ట్, ఆమె ఫేక్ ఎలిగేషన్స్ వేసింది, కీరవాణి చాలా మంచి అయినా సింగర్ సునీత్ చాలా మంచివాడు అనేటువంటి వీడియోలు చేయడం, ఇది ఒక కార్యక్రమం నడుస్తుంది. ఇందులో భాగంగా కొన్ని వీడియోలు ఇటువైపు అటువైపు వీడియోలు నేను కూడా చూసా. కీరవాణి గతంలో మరి రీసెంట్ గాను మాట్లాడుతూ నిన్ను అంటే ఒక పర్టికులర్ సింగర్ ఎవరో అమ్మాయి బాగా పాడితే నా దగ్గర ఒక బ్యాచ్ ఉంటది, వాళ్ళలో నేను జాయిన్ చేసుకుంటానని మాట ఇచ్చారు. ఆ జాయిన్ చేసుకుంటాను అన్నప్పుడు నిజంగా అంత పెద్ద లెజెండరీ సింగర్ ఆయన, ఆస్కార్ విన్నర్, ఆయన దగ్గర సింగర్ గా అసిస్టెంట్ గా అంటే ఆయన మ్యూజిక్ డైరెక్టర్ కాబట్టి సింగర్ బ్యాచ్ ఉంటుంది ప్రతి ఒక్కళ్ళకి, డిఎస్పీకి అయినా తమన్కైనా. ఆ బ్యాచ్ లో నిన్ను జాయిన్ చేసుకుంటాను అని ఆయన అన్నారంటే చాలా గొప్ప విషయం. అయితే అది చెప్తున్నప్పుడు నాకు చాకరీ చేసేటువంటి బ్యాచ్ ఒకటి ఉంటుంది అన్నారు. అది ఒక ఫన్ గా అనుకున్నారు ఆయన, కానీ చాలా తప్పు పదం వాడారు. చాకరీ చేసేటువంటి బ్యాచ్ అన్నప్పుడు ఈ ఎవరైనా సరే, ఈ మ్యూజిక్ ఎవరైనా సరే తమ దగ్గర ఉన్నటువంటి వాళ్ళందరితో ఏదో ఒక పని చేయించుకుంటున్నారు, చాకరీ చేయించుకుంటున్నారు అనేటువంటి అర్థం వచ్చేలా ఆయన మాట్లాడారు. చాలా తప్పు అనిపించింది. అయితే ప్రవస్తి మాట్లాడిన మాటలకి సునీత సమాధానం ఇచ్చారు తప్ప కీరవాణి ఎక్కడ కూడా ఏం మాట్లాడిన సందర్భాలు దాఖలాలు కనిపించలేదు. అయితే ఒక వర్గం కీరవాణి చేసిన మంచి మొత్తాన్ని గతంలో ఉన్న వీడియోలన్నీ ఎత్తుక్కొచ్చి పెడుతుంటే ఇంకొక వర్గం కీరవాణి గతంలో మాట్లాడినటువంటి చిన్న చిన్న మాటలు ఏమైనా తప్పులు దొరికినాయా లేకపోతే ఇంకొకట సునీతతో కూడా సహా అట్లా వీడియోలు పట్టుకొచ్చి పెడుతున్నారు. సునీత మాట్లాడిన వీడియోలు కీరవాణి మాట్లాడిన అందులో ఒక వీడియో పర్టికులర్ గా ఒక వీడియో ఎట్లా ఉంది, చాకరీ విషయం చెప్పే కదా, చాకరీ చేయించుకునే బ్యాచ్ ఒకటి ఉంది, అందులో నేను జాయిన్ చేసుకుంటా అని. ఎట్లాగైతే అక్కడ డెఫినెట్లీ అక్కడ తప్పు మాట్లాడారు. బట్ మనం ప్రతి వ్యక్తిని కూడా కేటగిరికల్ గా క్రిటిసైజ్ చేస్తాం, కేటగిరికల్ గా పాజిటివ్ గా వాళ్ళ గురించి చెప్తాం ఎనీ టాపిక్ ఎనీ వీడియోలో మన ఛానల్లో. కాబట్టి ఇక్కడ ఆయన 9-10 సంవత్సరాల క్రితం ఆయన మాట్లాడేటువంటి షోలో ఒక వీడియో పట్టుకొచ్చి ఏం అలిగేషన్, అందులో ఆయన ఏమన్నాడంటే నిన్ను అన్ని మతాలని గౌరవిస్తా, అన్ని మతాలని నేను ఇష్టపడతాను, కానీ క్షమాగుణం అనేటువంటి కాన్సెప్ట్ ఈ జీసస్ దగ్గర చూశాను, క్రిస్టియానిటీలో చూశాను, నాకు చాలా బాగా నచ్చుతుంది అది, నేను కూడా చాలా పాటలకి నేను కంపోజ్ చేశాను క్రిస్టియన్ పాటలకి అని చెప్పారు. దీన్ని పట్టుకుని ఆయన హిందూకి అగెనిస్ట్ అన్నట్టు, ఆయన హిందూ పురాణాల్లో ఎక్కడ క్షమాగుణం గురించి ఆ లెవెల్లో డిస్క్రైబ్ చేయలేదు అన్నాడు తప్ప హిందూ పురాణాలు ఎందుకు పనికిరావు ఇట్లా ఎవడు మాట్లాడబ్బా. పైగా ఇట్లాంటి ఫీల్డ్ లో ఉన్న వాళ్ళు ఎందుకు, ఒకవేళ ఫీలింగ్ ఉన్న అట్లా ఎందుకు రిస్క్ తీసుకుంటారు, ఎవడు మాట్లాడతారు అబ్బా అట్లా. కానీ ప్రతి మనిషి ఏం మాట్లాడినా అప్పుడు ఎప్పుడో తవ్వుకుంటూ వచ్చి దాని గురించి ఇప్పుడు తీసుకురావడం, ఆయన బ్యాడ్ చేయాలనే ఉద్దేశంతో చాలా ఫూలిష్ గా అనిపించింది ఆ కాన్సెప్ట్. ఆయన చాకరీ అనేది వాడడంలో డెఫినెట్లీ ఆయన తప్పు ఉంది, మనం ఆయన క్షమించకూడదు, ఆయన సారీ చెప్పేదాకా అది వేరే టాపిక్. బట్ ఈ టాపిక్ లో ఆయన అసలు తప్పే ఉంది, నేను అన్ని మతాలని గౌరవిస్తా, అన్ని ఇది ఇష్టపడతాను, అన్ని ఇది, కానీ అంటే అక్కడ ప్రోగ్రామ్ ఏం జరుగుతుందంటే క్రిస్టియన్ థీమ్ సాంగ్స్ జరుగుతుంది. అదేదో క్రిస్మస్ టైంలో తీసినటువంటి ప్రోగ్రామ్ అనుకుంటా మా టీవీలో, పాత వీడియో, అది 10 సంవత్సరాల క్రితం వీడియో. ఆ జరుగుతున్నటువంటి టైంలో ఈయన జస్ట్ ఆ థీమ్ కాబట్టి క్రిస్టియానిటీలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే క్షమాగుణం అనే ఒక కాన్సెప్ట్ క్రిస్టియానిటీలో ఉంది అని చెప్పాడు అంతే. దానికి కూడా వీళ్ళు రాంగ్ చేశాడు, బూత్ చేశాడు, తప్పు చేశాడు, అతని సినిమాలు బ్యాన్ చేసేయాలి, విశ్వంబర వస్తుంది, హరిహర వీరమల్ల వస్తుంది, నెక్స్ట్ మహేష్ బాబు సినిమా వస్తుంది, బ్యాన్ చేసేయాలి, బాయ్కాట్ చేసేది, ఏది కనిపించింది దాన్ని బ్యాన్ చేసేది, బాయ్కాట్ చేసాడు అంటే క్షమాపణ చెప్పమని అడగాలన్నప్పుడు అక్కడ ఏం పాయింట్ కూడా లేదు. సరే ఎవరి మీద కోపం ఉండి క్షమాపణ చెప్పాలన్నో వాళ్ళ మాట వెనక్కి తీసుకోవాలన్నో కోరుకోవడం కూడా సహజం, అది చేయొచ్చు, బ్యాన్ చేయడం బాయ్కాట్ చేయడం కంటే. సరే అది కూడా ఎప్పుడు ఏదైనా ఒక పాయింట్ ఉంది వాళ్ళు మాట్లాడి, అదేదైనా కించపరిచేలా మాట్లాడేది, హిందూయిజం అయినా, క్రిస్టియానిటీ అయినా, ఇస్లాం అయినా, సిక్ అయినా, ఇంకేదైనా సరే అయినా కించపరిచేలా వేరే మతం గురించి అసలు మాట్లాడాల. ఒక మతంలో క్షమాగుణం అనే ఒక గొప్ప కాన్సెప్ట్ ఉంది, జీసస్ అది బాగా నేర్పించాడు, బాగుంటది ఆ విషయం క్రిస్టియానిటీలో అని చెప్పాడు అంతే. ఒక ఇస్లాంలో నెగిటివ్ పాజిటివ్ ఉంటుంది, క్రిస్టియానిటీ నెగిటివ్ పాజిటివ్ ఉంటుంది, హిందూయిజం నెగిటివ్ పాజిటివ్ ఉంటుంది. ఆ పాజిటివ్ గురించి ఎవరన్నా ఎక్కడన్నా ఎత్తినప్పుడు, ఒక మతంలో ఒక థింగ్ హైలైట్ ఉంటుంది అన్నప్పుడు దాని గురించి ఎత్తాడు. దానికి కూడా వీళ్ళు ఇంత రచ్చ చేసి పెంట చేస్తారని అయితే ఎక్స్పెక్ట్ చేయాల. ఇది బేసిక్ గా చాలా మంది అడుగుతున్నారు, ఏంటి కీరవాణి బ్యాన్ చేయాలంటున్నారు, ఏంటి బ్రదర్ కదా అని అడిగారు కాబట్టి వీడియో చేయడం జరుగుతుంది. అది మీకు ఈ విషయం మీద ఏదన్నా నాలెడ్జ్ ఉంటే, ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే కామెంట్ చేయండి.